హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసుకొని మీరు క్లాస్ వినొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం ఆల్రెడీ 10వ అధ్యాయము సమాప్తం చేశాము. శ్లోక వైస్ చూసాము. గత కొన్ని నెలలు పట్టాయి మనకి. సో ఇవాళ మనము 10వ అధ్యాయము మొత్తం సమ్మరీ చూడబోతున్నాము. ఇంకా దీంట్లో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి వేరే వేరే సెక్షన్స్ భాగాలు ఏవైతే ఉన్నాయో అది కూడా మనం చూస్తాం. సో ఈ సెక్షన్ సమ్మరీ భాగం అండర్స్టాండింగ్ ఎందుకంటే ఈ విధంగా పూర్తి చాప్టర్లో ఏముందో అనేది మనం క్విక్గా చెప్పాలంటే ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సో అలా అని ఇది మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో నోట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా బేసిక్ నోట్స్ చేసుకోండి. కేవలం అన్ని డీటెయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. సో మీరు వినడం మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. బేసిక్ నోట్స్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో అవైలబుల్గా ఉంటుంది మీకు. మీరు పదే పదే చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నేను ఈ స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రతిసారిగా నేను రాసి మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ. ఓకే, సో మీకు ఈ టెక్స్ట్ ప్యాడ్ కనిపిస్తుందా? హరే కృష్ణ అని. ఓకే, యా, ఫైన్. అయితే ఇప్పుడు మనము 10వ అధ్యాయంలో సెక్షన్ వైజ్ చూద్దాము ఎలా ఏమి ఉందనేది. సో 10వ అధ్యాయం పేరు భగవద్ విభూతి యోగము. ఈ అధ్యాయంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దాంట్లో మనం చర్చించబోయేది ఏంటంటే ఫస్ట్ 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో 1 నుండి 3. దానికంటే ముందు చాప్టర్ 9కి ఇంకా చాప్టర్ 10కి లింక్ ఏంటి ఎవరైనా చెప్తారా? లింక్. కృష్ణ ప్రభుజీ దండోతున్నాను. హరే కృష్ణ. ఆ దండవత్. 9th చాప్టర్ ఎండింగ్ లో భగవంతుడు చెప్తారు, నా యొక్క స్మరణ చేసుకోమని, మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు ఆ శ్లోకాల్లో. సో అయితే ఎలా స్మరణ చేయాలి అనేది ఈ చాప్టర్ లో స్టార్ట్ చేస్తారు ప్రభుజీ. ఎస్, కరెక్ట్. సో సో అక్కడ మన్మనాభవ మద్భక్త అని ఆ ఆ ఆ యొక్క అధ్యాయాన్ని సమాప్తం చేశారు. సో ఏ విధంగా మనం మనసులో ఎల్లప్పుడూ భగవంతుని స్మరించాలి? ఎందుకంటే ఆ, భౌతిక బద్ధ అవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మనసులో భౌతిక ఆలోచనలే వస్తాయి, అవునా, సాధారణంగా. మరి అటువంటి మనసుని ఏ విధంగా మీ మీద సంలగ్నం చేయాలి అని అంటే, సరే ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా భౌతిక విషయాలను చూస్తూ కూడా నన్ను స్మరించవచ్చు, అవునా. దాని గురించి ఈ విభూతుల గురించి భగవంతుడు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మొట్టమొదటి 3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో భగవంతుడు అన్నిటికీ స్తోత్రము అని చెప్తున్నారు. సో కృష్ణ, ఇది ఇంగ్లీష్లో చెప్తాను కానీ నేను ఎక్స్ప్లెయిన్ తెలుగులో చేస్తాను. సో కృష్ణ ఈజ్ ద ఒరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్. భగవంతుడు అన్నిటికీ స్తోత్రము, మూలము. సో అంటే ఋషిమునులకు కూడా, దేవి దేవతలకు కూడా. ఆ? సో అజం, అనాదిం, లోకమహేశ్వరం అనే పదాలు ఉపయోగించారు. భగవంతుడికి జన్మ లేదు. ఆ, కృష్ణుడే చెప్తున్నారు, నాకు జన్మ లేదు, నేను అనాది, నేను అన్ని లోకాలకి మహేశ్వరుణ్ణి అని ఆ విధంగా చెప్పారు. ఇంకా నేను అన్నిటికీ స్తోత్రము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృష్ణుడు చెప్తారు ఇక్కడ ఏమని,
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అందరి దేవి దేవతలకు, అందరి మహర్షులకు, సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను స్తోత్రముని. ఇంకా నన్ను మంచి మంచి వాళ్ళు సురగణ నమే విదుహు సురగణా ప్రభవం న మహర్షయ. సురగణులు, మహర్షులు కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. కానీ నేనేంటి వాళ్ళందరికీ స్తోత్రముని అని చెప్పారు. ఇంకా ఇంకో విషయం చెప్తారు. ఏం చెప్తారంటే ఇది ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు ఏమవుతారు? అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. అన్ని పాపాల నుండి వాళ్ళు విముక్తి పొందుతారు. ఇది 3వ శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తారనమాట. ఇది ఫస్ట్ 3 శ్లోకాలు, రైట్. దాని తర్వాత ఒక పాయింట్ వస్తుంది, అరే మీ గురించి తెలుసుకోవడం ఎలా? రైట్, కృష్ణుడే ముందే చెప్పేస్తారు, చూడండి ఈ లోకంలో అనేక గుణాలు ఉన్నాయి, ఆ గుణాలన్నీ కూడా నా నుంచి వచ్చాయి. సో 4 మరియు 5వ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో అనేక గుణాలు, వేరియస్ క్వాలిటీస్ దట్ ఎగ్జిస్ట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ. వేరే వేరే గుణాలు ఏవైతే ఉన్నాయో, అఫ్ కోర్స్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ గుణాలు అయితే చెప్పరాదు ఇక్కడ ఆబ్వియస్గా, కానీ ప్రముఖమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా నుండి వచ్చాయి అని చెప్పారు. సో ఆ గుణాలలో కూడా 2 రకాలు. ఒకటేంటంటే వర్చ్యూ. వర్చ్యూ అంటే ఏంటి? ఇది ఆ, దైవీ గుణం, అవునా? సో దైవీ గుణాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు చెప్తారు, బుద్ధి, జ్ఞానము, ఉమ్, సత్యము, దమ, శమ. గుర్తుందా మీకు అందరికీ? దమ, శమ, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఇవన్నీ కూడా దైవీ గుణాలు అనమాట. ఈ గుణాల లిస్టులో ఇంకోటి కూడా ఉంది, ద్వంద్వాలు కూడా ఉన్నాయి, అవునా? మీరు చూడొచ్చు అక్కడ, ఆ, భయం చ అభయం ఏవ చ, భయము అభయము, ఇవి ద్వంద్వాలు, అవునా? సుఖము దుఃఖము కూడా ఉంది అందులో, లిస్టులో మీరు చూడొచ్చు. ద్వంద్వాల గురించి కూడా చెప్పారు. ఇంకా వరుచు అంటే దైవీ గుణాల గురించి కూడా చెప్పారు. ఏ గుణాలైనా కానివ్వండి, 2 రకాల గుణాలు, ఇవి ఎవరి నుంచి వచ్చాయి? నా నుండి వచ్చాయి అని ఈ 4 మరియు 5వ శ్లోకాలలో చెప్పారనమాట. అర్థమైందా? ఇప్పుడు దాని తర్వాత ఒక ప్రశ్న రావచ్చు. ఏంటా ప్రశ్న? అరే సరే, గుణాలు మీ నుండి వచ్చాయి, కానీ ఇక్కడ ఉండే వ్యక్తులందరూ ఎక్కడి నుంచి వచ్చారు మరి? సో కృష్ణుడు ఏం చెప్తున్నారు? వ్యక్తులు కూడా నా నుండి వచ్చారు. ఎలా? మొట్టమొదటిగా ఈ వ్యక్తులందరూ వచ్చింది మీకు అందరు తెలుసు, మనువు నుండి కదా. మనువు అంటేనే మానవులకి స్తోత్రము. ఇంకా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మరి? వాళ్ళందరూ కూడా సప్త ఋషులు నుండి వచ్చారు. సప్త ఋషువులు ఇంకా మనువుల నుండి ప్రజో ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా వచ్చారు. మరి ఆ సప్త ఋషులు వాళ్ళందరినీ కూడా నేనే సృష్టించాను అని చెప్తున్నారనమాట, రైట్. సో ఆ లెక్క ప్రకారం ఏంటి, దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆఖరికి ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణుడి నుంచే. సర్వకారణ కారణం, రైట్. సో దీని అర్థం ఏంటి? వేరియస్ బీయింగ్స్ అంటే వేరే వేరే జీవాత్మలందరూ కూడా, ఇక్కడ ఉండే లోకంలో ఉండే వ్యక్తులందరూ కూడా నా నుండే వచ్చారు. హ్యావ్ ఆల్సో కమ్ ఫ్రమ్ మీ, రైట్. సో మనం చూసాము ఏ విధంగా సప్త ఋషులు మరియు మనువుల నుండి అందరూ ఉద్భవించారు, ఇంకా సప్త ఋషులు మనువులు నా నుండి ఉద్భవించారు. చాలా చాలా క్లియర్ ఈక్వేషన్, అవునా? ఇట్స్ లైక్ సి కమ్స్ ఫ్రమ్ బి, బి కమ్స్ ఫ్రమ్ ఏ. సో దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ హెస్ కమ్ ఫ్రమ్ ఏ, బికాస్ సి హెస్ ఆల్సో కమ్ ఫ్రమ్ ఏ. అలా చెప్పొచ్చు మనం, రైట్? అలాగా. సో కృష్ణుడి నుండి ఆ, సప్త ఋషి అండ్ మనూస్, అవునా? ఇంకా వాళ్ళ నుండి ప్రజ, అలా వచ్చారనమాట. ఆర్ యూ కెన్ సే లివింగ్ బీయింగ్స్ బెటర్, అలా. సో గుణాలు కూడా నా నుండి వచ్చాయి, 4 to 5. ఇంకా ఇక్కడ ఉండే జనాలందరూ కూడా ఆఖరికి డైరెక్ట్గా కాకుంటే ఇండైరెక్ట్గా, చైన్లో చూస్తే మనం అక్కడి నుంచి వచ్చాం అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. సో దాని తర్వాత 7వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఇదంతా తెలుసుకుని మనకి ఏం దక్కుతుంది అంటే, ఇప్పుడు ఈ గుణాలు మీ నుండి వచ్చాయి, ఇక్కడ ఉండే జనాలు మీ నుండి వచ్చారు. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నోయింగ్ దిస్? ఇది తెలుసుకోవడం ద్వారా ఎఫెక్ట్ ఏమవుతుందంటే,
మనము భగవంతుడితో భగవంతుడికి దగ్గర అవుతాం. చాలా సింపుల్గా చెప్పండి, యూ విల్ అటైన్ యూనియన్ విత్ కృష్ణ. భగవంతుడికి దగ్గర అవుతాము. అక్కడ శ్లోకంలో కూడా ఏముంది? ఆ యుజ్యేన యోగేన సవికల్పేన అని ఉంటుంది అక్కడ, మీరు శ్లోకంలో చూడొచ్చు. సో యోగము ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవుతాం ఇవన్నీ గుణాలు తెలుసుకున్న తర్వాత అని చెప్తారనమాట. సో ఇక్కడ వరకు ఒక లెవెల్ అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ చతుశ్లోకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అవునా? సో మీకు అందరు తెలుసు చతుశ్లోకి 8 నుండి 11 వరకు చతుశ్లోకి గీత. సో ఈ చతుశ్లోకి గీతాలో మనము కొన్ని విషయాలు ఇప్పుడు చూడబోతున్నాం. సో మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్పారు? భగవంతుడికి దగ్గర అవుతాం, ఆబ్వియస్గా, రైట్? సో ఆ విషయం ఇక్కడ కూడా 8వ శ్లోకంలో మనకు తెలుస్తుంది. సో 8వ శ్లోకంలో ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఏ విధంగా నా యొక్క గొప్పతనాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు మనం భగవంతుడి భక్తిలో ఇంకా ఎదగొచ్చు. అందుకని 8వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తారు? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. నేను అన్నిటికీ మూలము, అన్నిటికీ స్తోత్రమును. ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఇది తెలుసుకున్న వాళ్ళు బుధాభావ సమన్విత. ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలుసుకున్న వాళ్ళు మంచిగా భక్తి చేస్తారు, నా భక్తి చేస్తారు. సో దాని అర్థం ఏంటి? నాలెడ్జ్ అబౌట్ కృష్ణ లీడ్స్ టు డివోషన్. అవునా? భగవంతుడి అదే కదా ఈ శ్లోకంలో చెప్పింది 8వ. ఇతిమత్వా భజంతే మాం. ఇది తెలుసుకున్న వాళ్ళు నా భజన చేస్తారు. ఏం తెలుసుకున్న వాళ్ళు? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. నేనే అన్నిటికీ స్తోత్రము, నేనే అన్నిటికీ మూలము, ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు అంతా నా నుండే ఉద్భవించింది అనే విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు. సో అందుకని ఈ 8వ శ్లోకం చాలా ముఖ్యము. తర్వాత చతుశ్లోకిలో 9వ శ్లోకం. సరే, భక్తి చేస్తానంటున్నారు, మరి ఏ విధంగా వాళ్ళు ఆ ఈ యొక్క భక్తి ప్రాసెస్లో నిమగ్నం అవుతారు? రైట్? అక్కడ ఏం కృష్ణుడు చెప్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. 8వ శ్లోకంలో ఏం చూసామంటే భగవంతుడి యొక్క గొప్పతనం, జ్ఞానం తెలిస్తే మనం భక్తిలో ముందుకెళ్తాము. కానీ ఆ భక్తి ఎలా చేస్తారంటే చాలా శుద్ధ భక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇది మిశ్రిత భక్తి కాదు. కర్మ, జ్ఞాన, యోగ, ఆ మిశ్రమం లేదు ఇక్కడ. శుద్ధ భక్తి ఏంటి? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత. ఇటువంటి భక్తులు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు? నా గురించి మాట్లాడుతుంటారు. ఎంతసేపు మాట్లాడతారు సార్? నిత్యం అని చెప్పారు. కథయంతశ్చ మాం నిత్యం. మనకు ఆ కెపాసిటీ లేదు, కానీ సరే పర్వాలేదు, మన మన వరకు ఎంత ప్రయత్నం అయితే అంత మనం చేయాలి. కానీ శుద్ధ భక్తుల స్థాయి వేరుగానే ఉంటుంది. సో ఆ విధంగా ఆ, ఎప్పుడు వాళ్ళ చిత్తములో నేను ఉంటాను. వాళ్ళు ఎప్పుడు నా గురించి కథయంతశ్చ మాం నిత్యం అలా చేస్తూ ఉంటారు, ఎప్పుడు నా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్కి ఏం దక్కుతుంది అంతా చేసి వాళ్ళకి? అందులోనే చెప్పారు, తుష్యం టీచర్ రమణ్ టీచర్. రమంతి అంటే ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందము. తుష్యంతి అంటే ఒక ఉన్నతమైన సంతృప్తి, తుష్టి. అవును? సో ఈ లోకంలో అందరూ కూడా తుష్టి, ఇంకా ఆనందం వెతుకుతున్నారు. అంటే సుఖము, శాంతి అది దక్కట్లేదు భౌతికంగా. సో అది దక్కుతుంది ఈ విధంగా అని కృష్ణుడు చెప్తారు. రైట్? సో దీని అర్థం ఏంటి? హౌ దే వర్షిప్ యూ హోల్ హార్టెడ్లీ. ఏ విధంగా వాళ్ళు మీ యొక్క భజన చేస్తారు అనే ప్రశ్నకి 9వ శ్లోకంలో చెప్పారనమాట. అరే ఓకే, కానీ భజన చేస్తున్నారు ఎప్పుడెప్పుడు, కానీ వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళు సరైన మార్గంలో ఖచ్చితంగా ఉన్నారని? ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి భౌతిక జగత్తులో. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం మనకు అనుకూలము భక్తిలో, ఏ నిర్ణయం మనల్ని భగవంతుడికి దగ్గర తీసుకెళ్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎంతైనా మనం మానవ మాత్రమే కదా. భక్తులైనప్పటికీ వాళ్ళ దగ్గర మానవ శరీరమే ఉంది. వాళ్ళు ఏదో వైకుంఠానికి వెళ్ళి ఆధ్యాత్మిక శరీరం పొందలేదు కదా. మరి ఏ విధంగా వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది నేను సరైన మార్గంలో ఉన్నానని? అయితే కృష్ణుడు ఏం చెప్తున్నారు? డోంట్ వరీ, ఆ బుద్ధి నేనే ఇస్తాను. అది 10వ శ్లోకంలో. అవునా? కానీ దానికి ఒక రూల్ ఉంది. ఏంటది? ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకంగా గనక వాళ్ళు నా భక్తి చేస్తే నేను
వాళ్ళని సరైన ట్రాక్లో ఉంచుతాను. అవునా? ఇంకా సరైన ట్రాక్లో ఉంచడం అంటే ఏంటంటే వారికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తానంటే ఆ నిర్ణయాలు వారిని నా దగ్గరికి తీసుకొస్తాయి. చాలా సింపుల్. అవునా? సో ఆ విధంగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ శ్లోకాస్. ఇనీషియల్ స్టేజ్లో నా మైండ్ ఇందులోనే ఇరుక్కుపోయింది అనమాట. ఇది ఒకటి, మాత్రా స్పర్శాస్త కౌంతేయ. కొన్ని కొన్ని శ్లోకాలు చాలా చాలా పర్సనల్ ఉంటాయి అందరికీ, రైట్? ఎందుకంటే దాని యొక్క సాక్షాత్కారం మనకు కనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో. అందరి భక్తుల జర్నీ వేరు వేరుగా ఉంటుంది. సో కొన్ని శ్లోకాల యొక్క సాక్షాత్కారం మనకు ఉంటుంది. 100% ఆఫ్ కోర్స్ ఉండదు, కానీ కొంత హద్దు వరకు. ఎందుకంటే మనం అనుభవించినటువంటి పరిస్థితులు, ఏ విధంగా మనం ఆ, భక్తి మార్గంలో ముందుకొచ్చాము, నడుస్తున్నాము, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చాయి. ఆ, సో ఆ విధంగా ఈ 10.10 నాకు చాలా ఇష్టమైన శ్లోకం. ఎక్కడైతే కృష్ణుడు స్వయంగా మాటిస్తున్నారు, మీరు కేవలం పూర్వకంగా నా భక్తి చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. మీకు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, మొత్తం బుద్ధిని నేను ఇస్తాను. ఇంకా అది సాక్షాత్కారంగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలుసు, నాకు బుద్ధి మాత్రం లేదు. 100%. రైట్? కానీ ఏదో కొంత బుద్ధి ద్వారా నేను గీత చదువుతున్నాను, గీత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక 2-3 క్లాసులు తీసుకుంటున్నాను. దానికి కూడా బుద్ధి కావాలి, అవునా? కానీ నాకు తెలుసు నాకు బుద్ధి లేదని. కానీ ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మరి? కృష్ణుడు ఇచ్చారు. అది ప్రూఫ్ అన్నమాట. సో ఆ విధంగా మనం కేవలం ప్రీతిపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి. ఇట్స్ వెరీ పవర్ఫుల్ శ్లోక. కొన్ని కొన్ని శ్లోకాలు మనం ఇప్పుడే కాదు, లాస్ట్ మూమెంట్ దాకా ఆ శ్లోకాలు మనకు అవసరపడతాయి. అవునా? సో అందుకనే ఆ, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనం వేరే టాపిక్కి వెళ్ళిపోతాము. సో ఎనీవే, సో కమింగ్ టు ద పాయింట్. సో 10వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఏ విధంగా వాళ్ళు సరైన ట్రాక్లో, హౌ, ఓకే ఇక్కడ రాస్తాను, 1 minute. హౌ దే ascertain, హౌ డు దే గెట్ ద ఇంటెలిజెన్స్, అలా చెప్తాం. దట్ విల్ బి బెటర్. హౌ డు దే గెట్ పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అందరి దగ్గర ఉంది, కానీ పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ లేదు మన దగ్గర. అది ఛాలెంజ్. సో పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్ కృష్ణుడు ఇస్తారనమాట. ఇప్పుడు దాని తర్వాత ఇంకో ప్రశ్న ఏంటది? సరే, మీరు ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు, బుద్ధి ఇస్తున్నారు భక్తిలో ఎదగడానికి, అదంతా. కానీ పూర్వ సంస్కారాలు కూడా ఉంటాయి కదా. పూర్వ సంస్కారాలు, చెడు సంస్కారాలు, అజ్ఞానం కూడా ఉంటుంది కదా. మరి అదేమైపోతుంది? అయితే దానికి జవాబు ఇక్కడ చెప్తారు కృష్ణుడు. ఆ ఉన్న అజ్ఞానాన్ని కూడా నేను తీసేస్తాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఎంత అద్భుతంగా పబ్లిక్లో మాట ఇచ్చేశారు కృష్ణుడు. ఆ ఏదైనా ఏదైనా కొంచెం అజ్ఞానం ఉంటే కూడా అది నేను తీసేస్తాను. కానీ దానికి రూల్ ఏంటి? అగైన్ గోయింగ్ బ్యాక్ టు 10, ప్రీతిపూర్వకం. అవునా? అది కనుక ఉంటే మనలో కొన్ని అనర్థాలు చూడండి. అందరిలో వేరు వేరు అనర్థం. కొంతమంది కోపం స్వభావం ఉంటుంది, కొంతమందికి మ్యానిపులేట్ చేసే అలవాటు ఉంటుంది. అవునా? మ్యానిపులేషన్ అంటే ఒక విషయాన్ని వేరే రకంగా చెప్పి ఎదుటోళ్ళని మోసం చేయడం, తప్పుదు రోజు అది ఇవి అనర్థాలు అన్నమాట. ఎప్పుడెప్పుడు కావాలని చేయరు చాలా మంది. కోపం కూడా ఎప్పుడెప్పుడు ఏదో ప్లాన్ చేసి రాదు, రైట్? కానీ అది అనర్థమే, అది పోవాలి. అవునా? సో ప్రీతిపూర్వకంగా మనం చేస్తే గనక ఖచ్చితంగా అది పోతుంది. 100% ఆ మాట కృష్ణుడు ఇస్తున్నారు అనమాట, రైట్? సో ఆ విధంగా ఇంకో పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తున్నారు కృష్ణుడు? ఏమంటున్నారంటే తేషాం ఏవ అనుకంప. అనుకంప అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా ఆ పదానికి అర్థం? ప్రభుజీ కృప. ఎస్. ఇంకా అహైతుకి కృప ఇది. మామూలు కృప కూడా కాదు, అహైతుకి కృప. అంటే మనం చేసేదానికి ఇంకా భగవంతుడు మనకు ఇచ్చేటటువంటి కృపకి మీరు యాక్చువల్గా దాన్ని ఏమంటారు, పోల్చరాదు. మనం చేసేది ఇంత, భగవంతుడు ఇచ్చే కృప ఇంత. సో అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ తెలుసుకోవడం. ఉం? భగవంతుడు ఒకవేళ పూర్వ చెడు సంస్కారాలు ఉన్నా కానీ నేను ఆ చెడు సంస్కారాలను తీసేస్తాను. ఎందుకంటే వారి మీద స్పెషల్ కృప చూపిస్తాను. అనుకంప. అనుకంప అంటే చాలా స్పెషల్ కృప. సో I show them special mercy by which
ఎగ్జిస్టింగ్ ఇగ్నోరెన్స్ ఇస్ డెస్ట్రాయిడ్. ఓకే, ఇది చాలా క్లియర్. సో ఇది చతుశ్లోకి గీత. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. ఇప్పుడు ఈ సెక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు అర్జునుడు మాట్లాడతాడు. 12 నుండి 18 వరకు అర్జున స్పీక్స్. సో ఇందులో కూడా మనం కొన్ని చూద్దాం ఇప్పుడు. సో ఇందులో 12 నుండి 15 అర్జునుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఇంత చెప్పాడు, ఇంత విన్నాడు కదా, చతుశ్లోకి విన్నాడు, అదంతా కూడా విన్నాడు అర్జునుడు. సో కృష్ణుడు, ఓకే ఇప్పుడు విన్నావు కదా నా గురించి, నీ ఒపీనియన్ ఏంటి అని కృష్ణుడు ఇండైరెక్ట్గా అడిగితే, దానికి ఆన్సర్ అర్జునుడు చెప్తారు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. సో మీరు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, మీరు అల్టిమేట్ అబౌడ్ అంటే పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, ప్యూరెస్ట్. అవునా? సో ఈ విధంగా ఇదంతా విన్న తర్వాత భగవంతుడి యొక్క భగవతత్వం గురించి అర్జునుడు తన హృదయం నుంచి వ్యక్తం చేస్తాడు. అవునండి, కరెక్టే అని. అవునా? అలా. కానీ ఒక ప్రాబ్లం అక్కడ ఏంటంటే, ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటి, అరే నువ్వు ఏదైనా నాకు మస్కా కొడుతున్నావా అర్జున్, ఈ విధంగా అంత అకస్మాత్తుగా నా గురించి కీర్తిస్తున్నావు అని. అంటే అలా కాదు. వ్యాస మహర్షి కూడా అదే చెప్పారు, అనేక ఋషిమునులు చెప్పారు, ఇది నా విషయంగా. నేనైతే ఇప్పుడు పుట్టాను, వ్యాస మహర్షి ఎప్పటి నుంచో ఉన్నారు, ఋషిమునులు ఎప్పటి నుంచో ఉన్నారు, నాకంటే ముందే వాళ్ళు చెప్పారు, నేను కేవలం రిపీట్ చేస్తున్నాను. ఆ, అవునా కదా? ఆ శ్లోకం మీరు చూడొచ్చు, పరం బ్రహ్మ పరం ధామ అలా. ఆహుస్త్వాం ఋషయ సర్వే, ఐ థింక్ అదే అనుకుంటా. సో అలా అని ఆ శ్లోకంలో ఉంటుంది. దాని తర్వాత అసితో దేవలో వ్యాసో అని ఒక కొన్ని కొన్ని లైన్లు గుర్తొస్తున్నాయి నాకు. సో అలా అసిత దేవల వ్యాస, గొప్ప గొప్ప ఋషిములు చెప్పారు. ఇదేదో నేను మస్కా కొట్టడం చెప్పట్లేదు, ఇది నా పర్సనల్ అనుభూతి కూడా, ఇంకా గొప్ప గొప్ప ఋషిములు చెప్పినటువంటి విషయం కూడా, అందుకనే నేను చెప్తున్నాను. ఓకే, అలా అని చెప్తారు. ఉం? సో ఇది 12 నుండి 15 వరకు. ఓకేనా? దాని తర్వాత 16 నుండి 18 వరకు అర్జునుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ మీరు దయచేసి కొంచెం మీ యొక్క దివ్యమైన విభూతులను ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునా? సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ డివైన్ ఆపులెన్సెస్. మీ విభూతులను ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా ఏమంటాడంటే, మిమ్మల్ని ఏ ఏ రూపంలో నేను స్మరించాలి, ఆ? ఏ ఏ రూపంలో నేను మిమ్మల్ని ఆ, చూడొచ్చు, స్మరించొచ్చు, ఏ విధంగా మీ గురించి నేను శాశ్వతంగా స్మరించొచ్చు అనే విషయం కూడా చెప్తారు. హౌ కెన్ ఐ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ యూ, ఆ విధంగా. వాట్ ఆల్ ఫార్మ్స్, ఏ ఏ రూపాలు, అలా అనే ఒక ప్రశ్న కూడా అడుగుతారు. ఇంకా దీంట్లో ఒక లాస్ట్లో ఒక పాయింట్ కూడా చెప్తాడు, ఏంటంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అంటాడు. అవునా? ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో మెయిన్ ఉద్దేశం ఏంటి, అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారు. ఇంకా అర్జునుడేమో అదంతా పక్కన పెట్టి, మీరు డీటెయిల్గా నాకు చెప్పండి మీ విభూతుల గురించి, నేను వినడానికి రెడీగా ఉన్నాను, నాకు ఎటువంటి అలసట రాదు అని చెప్తున్నాడు. చాలా చాలా క్లియర్గా ఆ శ్లోకంలో. ఎందుకంటే మీ గురించి వినడంలో, మీ కథ వినడంలో నాకు ఎటువంటి అలసట రాదు, మీరు చాలా డీటెయిల్గా చెప్పండి, నేను వినడానికి రెడీగా ఉన్నాను అని అర్జునుడు అలా చెప్పారు. ఓకే, సో ఇది 12 నుండి 18 వరకు. ఇప్పుడు అర్జునుడిది ఇక్కడ దాకా సమాప్తమైంది. అవునా? దాని తర్వాత 19లో కృష్ణుడు ఒక విషయం చెప్తాడు. ఏమంటాడంటే, సరే నీ ఉత్సాహం మంచిదే, కానీ మనం ఉన్నది యుద్ధ భూమిలో. నేను ఆ, అంతా కూడా చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవ్వదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, నేను ఎంత పెద్ద లిస్ట్ పెట్టినా కానీ అది ఎప్పుడు కూడా సమాప్తము అవ్వదు. అవునా? అందుకనే ప్రాధాన్యత అని చెప్పారు. ప్రాధాన్యత అంటే కేవలం ప్రధానమైనటువంటిది మాత్రమే చెప్తాను. ఉం? అలా. సో ఆ విధంగా 19 శ్లోకంలో ఐ విల్ టెల్ యూ ఓన్లీ బ్రీఫ్ అని చెప్తారు. అర్థమైందా? ఇది 19 వరకు ఫుల్ క్లారిటీ ఉండాలి మనకి. తర్వాత మీకు అందరూ తెలుసు, పెద్ద సెక్షన్ ఆల్మోస్ట్ 20 నుండి ఎక్కడ వరకు 39 వరకు విభూతులు ఉంటాయి.
ఓకే. ఇంకా విభూతుల గురించి ఇప్పుడు మనం చర్చిస్తాం. దానికోసం ఒక స్పెషల్ ఇది ఉందన్నమాట. ఒక స్లైడ్ ఉంది, అది చూపిస్తాను. అన్నీ ఒక చోట లిస్ట్. అవునా? చాలా బాగుంటుంది, ఈజీ ఉంటుంది. మొత్తం అన్ని 20 to 29 వరకు డిఫరెంట్ కేటగిరీస్లో. దాని గురించి మనం చర్చిద్దాం, మళ్ళీ వద్దాం అక్కడికి. దాని తర్వాత మీకు అందరు తెలుసు, సారీ 20 నుంచి 29 అని పెట్టాను, సారీ 39 వరకు. అవునా? దాని తర్వాత మీకు అందరు తెలుసు 40 నుండి 42. సో 40 నుండి 42లో భగవంతుడు ఏం చెప్తున్నారు? నా యొక్క విభూతులు అనంతము. అవునా? సో నా ఆ, నాస్తి అంతః అనే పదాన్ని ఉపయోగించారు. దానికి అంతము లేదు అని. సో ఆప్యులెన్సెస్ ఆర్ లిమిట్లెస్, ఆ ఒక విషయం కూడా చెప్పారు. దాని తర్వాత ఇంకో విషయం కూడా చెప్తారు. ఏక అంశేన స్థితో జగత్, జస్ట్ బై సింగిల్ ఫ్రాగ్మెంట్. సో ఇంకోటి, అది థర్డ్ పాయింట్. ఐ పర్వేడ్ జస్ట్ బై మై సింగిల్ ఫ్రాగ్మెంట్, ఏక అంశేన స్థితో జగత్. దాని తర్వాత ముందు నేను చెప్పారు, ఈ లోకంలో కనిపించేవన్నీ అందమైనటువంటి వస్తువులు కానివ్వండి, సృష్టి కానివ్వండి, అంతా నా నుండే ఉద్భవించింది. రైట్? అది నా యొక్క ఐశ్వర్యానికి ప్రతిరూపం. ఆల్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ అ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. అదే కదా ప్రభుపాదుల వారు ఉపయోగించారు, స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. తెలుగులో ఏముందో తెలీదు, చూసుకోవచ్చు మీరు. అంటే నా యొక్క దివ్య ఐశ్వర్యానికి అది చిన్న నిప్పుకి నిప్పు కణానికి ఎంత తేడా ఉంటుందో. అవునా? స్పార్క్. అదేవిధంగా నా తెలుగులో ఏముంది, ఎవరైనా చెప్తారా? లెట్స్ సి. దిస్ షుడ్ బి 41, ఐ థింక్. ప్రభుజీ తేజస్సు. ఆ తేజస్సు. ఆ లైన్ చదవండి మాతాజీ ఒకసారి, ఎలా చెప్పారు అక్కడ ట్రాన్స్లేషన్. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండే ఉద్భవించినవిగా తెలుసుకోవలసింది. వెరీ గుడ్. తేజస్సు యొక్క అంశము. సో భగవంతుడి పూర్ణ తేజస్సులో నుంచి ఒక చిన్న తేజస్సు అన్నమాట ఇది, అంతే. ఇంకా లాస్ట్లో ఏకంశైన స్థితో జగత్. ఈ విధంగా సమాప్తం అవుతుంది చాప్టర్. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఒక 5 minutesలో మనం ఏం చేద్దాం, ఇప్పుడు 20 నుండి 39 దాకా ఉన్నటువంటి విభూతులు ఏవైతే ఉన్నాయో అది జస్ట్ ఒక ఫ్లాష్లో మనం చూద్దాం. సో ఐ విల్ షేర్ ఇట్ ఆన్ ద స్క్రీన్. జస్ట్ 1 minute. వేర్ ఇస్ ఇట్? యా, మీకు అందరికి స్క్రీన్లో కనిపిస్తుందా? సో ఐ థింక్ అది కొంచెం చిన్నగా ఉంటుంది, నేను జూమ్ చేస్తాను, డోంట్ వరీ. జూమ్ చేసి మనం ఒక్కొక్కటి చూద్దాం. యా. సో ఇక్కడ వేరే వేరే భాగాలలో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, దేవి దేవతల యొక్క ఆ, ఇంకా లిస్ట్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే. సో దేవి దేవతలలో ప్రత్యేకంగా నేను ఇంద్రుడిని, ఆదిత్యులలో విష్ణువుని, మరుతులలో మరిచిని, ఇవన్నీ కూడా. అలా బ్రహ్మ, చిత్రరథ, కార్తికేయ, ప్రహ్లాద, యమ, ఆర్యమ, కందర్ప, ఈ విధంగా. ఉం? ఇది దేవి దేవతల గురించి ప్రత్యేకంగా ఉంది. దాని తర్వాత ఋషిమునులది. అవునా? సో ఈ విధంగా కేటగరైజ్ చేశారనమాట మంచిగా ఒక భక్తులు. అక్కడి నుంచి నేను తీసుకుని డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. సో ఋషిమునులలో నేను వ్యాసుడిని, గ్రేట్ సైజ్ మళ్ళీ భృగు కూడా, బృహస్పతి, పురోహితులలో, ఆ, అలా. దాని తర్వాత వ్యక్తులు ఇంకా రాజులు. ఓకే, కేటగిరీ గుర్తుపెట్టుకోండి. వ్యక్తులు ఇంకా రాజులలో ఆ, పాండవులలో ధనంజయ, ఆ, జనాలలో నేను మోనార్క్ అంటే కింగ్ని, ఇంకా వృష్ణి వంశంలో నేను వాసుదేవుణ్ణి అని కూడా చెప్పారు. ఇప్పుడు పశువుల గురించి కూడా ఉంది. అవునా? సో గుర్రాలలో నేను ఉచ్చైశ్రవ. ఉచ్చైశ్రవ గుర్రం ఎక్కడొస్తుంది? సముద్ర మథనం జరిగినప్పుడు అందులో ఐరావత్ కూడా అక్కడే వస్తుంది అనమాట. రైట్. సో అలా. మరి సురభికవు, ఉమ్, చేపలలో మకర, ఆ, ఇంకా పశువులలో అంటే యానిమల్స్లో ప్రత్యేకంగా బీస్ట్స్లలో నేను లయన్ని అని చెప్తున్నారు, పక్షులలో గరుడ. ఆ విధంగా పశువుల గురించి, పక్షుల గురించి ఇక్కడ ఉంది. ఇంకా లాస్ అండ్ క్రైమ్స్ కూడా సెక్షన్ ఉంది మంచిగా. రైట్. సో ద్యూతం చలయాతామస్మి, చీటర్స్లో నేను గ్యాంబ్లింగ్ని, ఇవన్నీ కూడా చెప్పారు. ఓకే. దాని తర్వాత రైట్ సైడ్కి మనం వద్దాం.
కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా? ఐఎమ్ ట్రైంగ్ టు జూమ్ ఇట్ నైస్లీ. గుణాలు, ఓకేనా? సో గుణాలలో ఇప్పుడు ఉంది కదా, వైస్, సీక్రెట్, మౌనము, ఆ, ఆ విధంగా నీతి రశ్మి, గెలుపులో నేను, నీతిని మనం చూసాం, ఐ థింక్ నిన్నే చూసాం, రైట్? సో అలాగా. ఇంకా ఆడగుణాలు, ఆ, కీర్తి శ్రీర్వాక్చ నారీణం, గుర్తుంటుంది మీకు, రైట్? సో అలా ఇవి గుణాల గురించి చెప్పారు. ఇంకా ఇక్కడ ప్రకృతి, లైట్, స్టార్స్, మౌంటైన్స్, వాటర్ బాడీస్, అవునా? సరసామస్మి సాగర అని చెప్పారు. అలా. దాని తర్వాత ఫిలాసఫికల్ ట్రూత్ అంటే తత్వాలలో మనం చూస్తే అక్కడ భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రియములలో నేను మనస్సును, ఆ, ఛంద గాయత్రి ఛందసాం, ఇంకా అక్షరాలలో నేను ఆకారము, ఇవన్నీ కూడా చెప్పారు. ఉం? ఆ, సామవేదంలో సామవేదంలో బృహత్ సామని అని కూడా చెప్పారు. ఇంకా వైదిక మంత్రాలలో నేను ఇక్కడ ఓం, సాక్రిఫైస్లలో నేను యజ్ఞానాం జపయజ్ఞోస్మి, అది కూడా చెప్పారు. ఆ, వేదానాం సామవేదోస్మి, వేదాలలో సామవేదం అని కూడా చెప్పారు. సో ఈ విధంగా అన్ని విభూతులు ఒకే చోట ఉన్నాయి. ఇది కూడా నేను షేర్ చేస్తాను గ్రూప్లో. జస్ట్ క్విక్గా మీరు చూసుకోవచ్చు ఏముందనేది. ఓకే, సో ఈ విధంగా 10వ అధ్యాయం సమ్మరి సమాప్తం అవుతుంది.